తెలుగు అకాడమీ పరిస్థితి దారుణంగా ఉందని ఆ సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. అకాడమీని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఆశగా ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం దానికి అనుకూలంగా లేవని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగు అకాడమీని నిర్వీర్యం చేశారని తెలిపారు. తెలుగు అనే పేరు లేకుండా చేశారని, రాష్ట్రంలో 30,000 ప్రభుత్వ పాఠశాలను మూసేశారని మండిపడ్డారు. తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని చేర్చడం వల్ల వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. తెలుగు భాషకు సంస్కృత భాష ఒక ఉపలబ్ధి మాత్రమేనని లక్ష్మీ పార్వతి చెప్పారు. తెలుగు భాషను సంస్కృతం దెబ్బతీయలేదని అన్నారు. తెలుగు అకాడమీ బైలాను మార్చలేదని తెలిపారు. తాను కానీ తన తర్వాత వచ్చే మరో చైర్మన్ కానీ తెలుగు అకాడమీ వైభవాన్ని దెబ్బతీయలేరని అన్నారు. తెలుగు అకాడమీ ద్వారా ఇంటర్మీడియట్ పుస్తకాల ముద్రణకు ప్రభుత్వం అనుమతించిందని, వారం రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ పుస్తకాలను ఆవిష్కరింపజేస్తామని చెప్పారు. నాడు నేడు పథకం ద్వారా విద్యాభ్యాసానికి జగన్ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. చిక్కోలు సేవా కళారంగాల పెద్ద దిక్కు జన్మదినాలు, జయంతులు, పండుగలు, పబ్బాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం అంత గొప్పకెదిగినటువంటి చారిత్రక. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా నాకు ఈ పోస్ట్ ఇచ్చిన అది నేను చేసిన కృషి సాహిత్యంలో. అందువల్ల ఈ సాహిత్యంలో తెలుగు అకాడమీని ముఖ్యంగా దీన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ఆశ ఉంది. అయితే పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. అంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో దీనికి ఎంతో ఫండ్స్ ఉంది, ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత రావాల్సిన ఫండ్స్ రాకపోవటం, అయినా సరే ఊరుకోకుండా నేను దీని మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది. హైకోర్టుకు వెళ్ళాము. హైకోర్టులో కేసు వేస్తే వాళ్ళు తెలంగాణ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు కూడా మనకే అనుకూలంగా చెప్పారు. తెలుగు అకాడమీ ఫండ్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ చర్చలు జరుగుతున్నాయి. తెలుగు అకాడమీ ఊరకుండలేదు. గత ప్రభుత్వమే 5 సంవత్సరాలు దాన్ని నిర్వీర్యం చేసి పడేసింది. ఎక్కడా కూడా తెలుగు అనే పేరు లేకుండా చేసి పడేశారు. 30,000 పాఠశాలలు మూసేశారు. ఏది ప్రభుత్వ పాఠశాలలే. ఈ తెలుగు భాషాభిమానులు వాటిని కూడా కొంచెం ఆలోచించుంటే తెలుగు భాషకి ఇట్లాంటి దుర్దశ పట్టేది కాదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మరి నాడు నేడు కింద విద్యాభ్యాసానికి ఎంత పెద్దపీట వేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. అలాగే తెలుగు అకాడమీని తిరిగి తీసుకొచ్చి నాకు అప్పచెప్పడం జరిగింది. ఆయన పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు. మీరు దీన్ని ఏదైనా చెయ్యండి, ముందుకు తీసుకెళ్ళండి తెలుగు భాష కోసమని. అలాగే మనకి తిరుపతిలో దీనికి ఒక పెద్ద బిల్డింగ్ ఇచ్చింది దేవస్థానం టీటీడీ. ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం ఈ తెలుగు అకాడమీని ముందుకు తీసుకుపోవడం జరుగుతోంది. సంస్కృతం అనేది చేర్చడం వల్ల తెలుగుకు వచ్చే నష్టం లేదు. దానికి ఒక ఉపలబ్ధి అంటారు. అంటే దానికి ఒక పోషకంగా, అది ఒక స్ఫోరకంగా తెలుగు భాషకి సంస్కృతం అనేది ఒక సపోర్టివ్గా పక్కన ఉంది తప్ప తెలుగుని దెబ్బతీసేంత స్థాయి మాత్రం నాకు తెలిసి నేను కానీ నా తర్వాత వచ్చేవాళ్ళు కానీ తెలుగు అకాడమీ విశిష్టతను, తెలుగు అకాడమీకి ఉండే వైభవాన్ని ఎవ్వరూ కూడా మా ప్రభుత్వంలో దెబ్బతీయరని మాత్రం నేను గట్టిగా హామీ ఇవ్వగలుగుతున్నాను. ఈరోజు ఈ సంవత్సరం మేము ప్రారంభించాము. ఇంటర్మీడియట్ పుస్తకాలు తీసుకొని తెలుగు అకాడమీ ద్వారా మొట్టమొదటిసారిగా